సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణ రైతులకు శుభవార్త. పాస్బుక్ ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ. రేషన్ కార్డు పాస్బుక్ లేని వారి ఇళ్ళకు వెళ్ళి రుణమాఫీ చేసే అవకాశం. రైతు భరోసాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పల్లా ప్రశ్నలకు మంత్రి తుమ్మల జాబితా జవాబు. పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతు కూడా 2 లక్షల లోపు రుణం మాఫీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో వ్యవసాయ పద్ధతిపై జరిగినటువంటి చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వరరెడ్డి లేవనెత్తినటువంటి అభ్యంతరాలపై మంత్రి తుమ్మల స్పందించారు. 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 వరకు బ్యాంకుల్లో రైతులకు ఉన్నటువంటి అప్పుల వివరాలను తెప్పించామని, పాస్బుక్ రేషన్ కార్డు లేని రైతుల ఇంటి వద్దకు వెళ్ళి వివరాలు సేకరించి మరి 2 లక్షల రుణమాఫీని ఎలాంటి నిబంధనలు లేకుండా అమలు చేసే బాధ్యత ప్రభుత్వం అమలు చేస్తుందని కూడా స్పష్టం చేశారు. రైతు భరోసా పథకాన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై కూడా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. నిపుణులు, రైతులు, అధికారులు, ప్రజలతో విస్తృతంగా చర్చిస్తున్నామని వివరించారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పంట బీమా పథకాన్ని కూడా తప్పక అమలు చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.